మూఢనమ్మకం అనగా నాకు ఒక విషయం మీద నమ్మకం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ విషయం నాకు తెలియదు అని అర్థం. నమ్మకం అనగానే తెలియదు అని అర్థం. ఈ భూమి మీద మానవులకి కొన్ని వేల నమ్మకాలు ఉన్నాయి. నమ్మకాలతో మనకి ఇష్యూ లేదు. మూఢనమ్మకంతో ప్రమాదం ఉంది. మూఢనమ్మకం అని ఎప్పుడు అంటాము? నమ్మకం అంటే ఇప్పుడు చెప్పా, అది తెలియదు, అది ఎవరి నుంచో మనకి భాష ద్వారా వచ్చింది, భాష ద్వారా వస్తుంది. ఎవరి నుంచి మనకు ఆ విషయం వచ్చిందో వాళ్ళ మీద మనకి గురి ఉంది. గురి వాళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితి ఉంది. తెలియని విషయం అయి ఉండాలి, బలంగా స్వీకరిస్తాం, భాష ద్వారా వస్తుంది. ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ మీద మనకు గురి ఉంటుంది. నమ్మకం అంటే 4 మాటలు ఉంటాయి. మూఢనమ్మకం పూర్తిగా డిఫరెంట్ విషయం, రెండు ఒకటైతే కాదు. మన చుట్టూ ఉన్న రకరకాల వస్తువులు, అది వస్తువులు, శక్తి రూపాలు, వస్తు రూపాలు ఎన్నో ఉంటాయి మన చుట్టూ. వాటి నుంచి మన ఇంద్రియాల ద్వారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇంద్రియాలు, వీటి ద్వారా మన మెదడుకు సమాచారం చేరుతుంది. దాని పేరు జ్ఞానం. అలా చేరినటువంటి జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. దేని నుంచి మనకు సమాచారం వచ్చిందో దానిలాగే ఉండే జ్ఞానం ఒకటి, దేని నుంచి సమాచారం మనకు వచ్చిందో అదో రకంగా ఇక్కడ చేరింది మరో రకంగా ఉండే జ్ఞానం ఇంకొకటి. మొదటి దాన్ని సరైన జ్ఞానం అంటాం, రెండవ దాన్ని తప్పు జ్ఞానం అంటాం. సరైన జ్ఞానానికి మరో పేరుంది, సత్యం అనే పేరుంది. తప్పు జ్ఞానానికి అసత్యమైన పేరుంది. ఈ ఇంట్రడక్షన్ మీకు చెప్పకుండా మూఢనమ్మకం చెప్పడం కుదరదు. అందుకని నేను ఆ ఇంట్రడక్షన్ చెప్పాను. మన చుట్టూ ఉన్న విషయాల దగ్గర నుంచి మన ఇంద్రియాల ద్వారా మన మెదడులో చేరే దాని పేరు జ్ఞానం. ఆ జ్ఞానం సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం 2 రకాలుగా ఉంటాయి. సరైన జ్ఞానమని నిరూపణ జరిగినాక దానికి వ్యతిరేకమైన దాన్ని మనం తలలో పెట్టుకుంటే దాని పేరు మూఢనమ్మకం. పప్పు తింటే చీము పట్టదు అని తేలిపోయింది, అయినా పప్పు తింటే చీము పడుతుంది అని నమ్మితే మూఢనమ్మకం. బొప్పాయి పండు తింటే గర్భం పోదు అని తేలిపోయిన తర్వాత, గర్భం పోదు అనేది సత్యం, తేలిపోయింది ఆ విషయం. ఇక ఎవరైనా సరే బొప్పాయి తింటే గర్భం పోతుందని స్వీకరిస్తే మూఢనమ్మకం. ఇప్పుడు నేను మూఢనమ్మకం అంటే చెప్పాను అనుకుంటున్నా. ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి మీ దగ్గర? కొన్ని వందలు. నేను ఒక 3 ఇచ్చా వాళ్ళ చేతికి. కొన్ని వందల మూఢనమ్మకాలు ఈరోజు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. మీకే కాదు, మా డాక్టర్లకు కూడా ఉంటాయి. విజయదశమి వస్తుంది దగ్గరలో. విజయదశమి రోజున ఆపరేషన్ చేసే సామాన్లన్నీ బయటేసి వాటికి కుంకుమ, బొట్లు పెడితే ఆపరేషన్ బాగా జరుగుతాయి. మా డాక్టర్ నమ్ముతాడు. ఆపరేషన్ బాగా జరగాలంటే ఆపరేషన్ చేసేవాడికి బాగా చేయడం వచ్చి ఉండాలా, జబ్బును కరెక్ట్గా గుర్తుపట్టడం చేత ఉండాలా, ఏ వ్యక్తికి ఎటువంటి ఆపరేషన్ చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలిసి ఉండాలా. అంతేగాని ఆపరేషన్ సామాగ్రి తెచ్చి బయటపడేసి బొట్లు పెడితే బాగా ఆపరేషన్ జరగదు. అలాంటిది ఇంకో ఉదాహరణ చెప్తా. దాన్ని అప్పుడు మూఢనమ్మకం అంటాం. మా డాక్టర్ ఒక అతను ఆపరేషన్ థియేటర్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకున్నాడు. అతను భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి ఆపరేషన్కి ముందు ఈ ఫోటోకి దండం పెట్టి, నేను ఇప్పుడు చెయ్యబోయే ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు అని ఆయన అడుగుతాడు. అర్థమైందిగా? ఒక రోజు ఒక రోగి వచ్చాడు డాక్టర్ దగ్గరికి. వాడికి హెర్నియా అనే
ఆపరేషన్ చేయాలి. హెర్నియా అంటే గజ్జల్లో పేగులు బయటకు వస్తాయి. వీడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే. ఆపరేషన్ థియేటర్లకు రాగానే నిలువెత్తు వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసి మహానందపడిపోయినాడు మా రోగి. డాక్టర్ వెంకటేశ్వర స్వామి భక్తుడు, అటువంటి వాడి చేతిలో నేను పెడితే బ్రహ్మాండంగా బాగైతే అనుకున్నాడు. దేవుడికి దండం పెట్టి ఏం కోరుకున్నాడు? నాకు ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు దేవుడా అన్నాడు. డాక్టర్ ఏం కోరుకోవాలి? వాడు కూడా అదే కోరుకుంటాడు. అలా కోరుకొని బల్లెక్కి పడుకున్నాడు. ఆ తర్వాత 5 నిమిషాలకి డాక్టర్ వచ్చాడు. నేరుగా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టాడు. బయటికి వినపడేటట్టే ఈ బల్ల మీద పడుకున్నాడికి ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు దేవా అని కోరాడు. వీడికి వినపడ్డది. ఇద్దరు కోరుకుంది ఒకటే. పేషెంట్ ఏం కోరుకున్నాడు? మేడం, ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడమని వెంకటేశ్వరని అడిగాడు. డాక్టర్ ఏం కోరుకున్నాడు? ఆయన అదే కోరుకున్నాడు. ఇద్దరు తేడా ఏమి లేదు కోరుకోవడంలో. రైట్. డాక్టర్ చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. చేతులు కడుక్కొని గౌన్ వేసుకొని లోపలికి వచ్చేటప్పటికి పేషెంట్ లేడు, మాయమైపోయాడు. పేషెంట్ ఎందుకు మాయమైపోయాడు ఇది చెప్పండి. ఆపరేషన్ చేయాల్సింది వెంకటేశ్వర స్వామి డాక్టరా? ఆపరేషన్ ఎవరు చేయాలా? డాక్టర్. ఈ డాక్టరు ఆపరేషన్ చేయాల్సిన వాడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి ఆయన సరిగా చేయమని అడుగుతున్నాడు. వీడికి అనుమానం వచ్చింది, వీడికి ఆపరేషన్ రాదని చిక్కకుండా పారిపోయాడు. డాక్టర్కు ఉన్నది మూఢనమ్మకమే, రోగికి ఉన్నది మూఢనమ్మకమే. కానీ ప్రతి మనిషి నిత్య జీవితంలో మూఢనమ్మకాల మీద ఆధారపడి నడవడో, సైన్స్ మీద ఆధారపడి నడుస్తాడు. ఎన్ని మూఢనమ్మకాలు మీకున్నా, మాకున్నా, మరొకరికున్నా నిత్య జీవితంలో భౌతికవాదులుగానే ఉంటాం మనము. రైతులకి మూఢనమ్మకాలు ఉంటాయి. పంట పండించేవాడు అదును చూసి తునాలేస్తాడు, కలుపు తీస్తాడు, నీళ్లు పెడతాడు, పురుగులు వస్తే మందులేస్తాడు. అంతా సైన్సే. తన మూఢనమ్మకం ఆధారంగా అతను వ్యవసాయం చేయడు. మహిళలైనా మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ నిత్య జీవితంలో మూఢనమ్మకాల ఆధారంగా మీ జీవితాలు ఉండకూడదు. మేము ఒక గ్రామం వెళ్ళి ఇట్లే మహిళలను కూర్చోబెట్టి చెప్తా ఉన్నాం. మా కార్యకర్త బొప్పాయి పండు తింటే గర్భం పోదని చెప్పాడు ఆయన. మేము పాఠం చెప్పినాం, ఆ పాఠం అప్పచెప్పాడు. మొత్తం మహిళలందరూ నీకేం తెలుసు డాక్టర్ ఇటు చెప్తావు, నువ్వేమన్నా పిల్లల్ని కన్నావా? మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. ఇప్పటికి కూడా చేతకాలు వాళ్ళకి. ఇంకా పిల్లల్ని కంటే చేతకాని వాళ్ళందరూ మస్తు మాటలు మాట్లాడతారు. ఏంది మీ ఒక్కరికే చేతవా పని? ఈ భూమి మీద ఇంతవరకు ఆడపిల్లలకి చేత, పిల్లల్ని కంటాం. మగవాళ్ళకి చేత కాదు. లవ్ డైలాగులు మాట్లాడతారు మగవాళ్ళందరూ కలిసి అని ఆయన తిట్టారు. ఒక ఆమె, సార్ నువ్వు చెప్పింది కరెక్టే నచ్చింది జనంలోంచి. తల్లి నువ్వున్నరా చెప్తురా అని బతిమలాడాం. స్టేజ్ ఎక్కి నువ్వు చెప్పింది కరెక్ట్ సార్, బొప్పాయి తింటే గర్భం పోదు నాకు తెలుసు అని మొదలెట్టి చెప్పడం మొదలెట్టింది ఆమె. విషయం ఏంటంటే ఆమెకి అప్పటికే 3 ఆడపిల్లలు, మరలా గర్భం వచ్చింది. 4 రోజులు కూడా ఆడపిల్లలు పుడుతుంది భయం వేసింది ఆమెకి. ఇంక ఈ గర్భం పోవాలని నిర్ణయించుకుంది. ఆమె పొలంలో బొప్పాయి చెట్లుంటే రోజుకు 2 బొప్పాయికాయలు లెక్కన తిన్నది. గర్భం పోకపోగా చూడు సార్ ఎంతలా పిల్ల పుట్టిందని చూపించింది మాకు. బలంగా పుట్టింది పిల్ల బొప్పాయి పండ్లు తిన్నందుకు. నువ్వు చెప్పింది కరెక్ట్ సార్, ఇంకా ఈ ఆడవాళ్ళకి తెలియదు అన్నదాన్ని. అలాంటి ప్రాక్టికల్ థింగ్స్ కూడా ఉంటాయి. మూఢనమ్మకాలు పోగొట్టాలి అంటే ఆచరణలో పనికొచ్చే చెప్పాల్సిందే. ఈసారి అమ్మాయి పుట్టిందంటే నేను వదిలేస్తున్నాడు మొగుడు. ఇక్కడ ఏమో 3 అమ్మాయిలు ఉన్నందుకే గర్భం పోగొట్టుకోవాలనుకుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు
కాన్పు ఆపరేషన్ జరిగేటప్పుడు బిడ్డను తీయగానే కేవలమైన బిడ్డ అరుస్తుంది. పసిబిడ్డ అరుపు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఒకే రకంగా ఉంటుంది. పసిబిడ్డ అరుపును బట్టి మగపిల్లడు అరుపులో చెప్పలేం. ఆ ఆపరేషన్ చేయించుకునే అమ్మాయి పూర్తి